పేషెంట్స్ ఈరోజు రాజమండ్రి డిఫరెంట్ హాస్పిటల్స్లో ఉన్నారు. పేషెంట్స్ అందరినీ కూడా మనము హెల్త్ మానిటర్ చేస్తూ ఉన్నాము. అందులో 8 పీపుల్ క్రిటికల్గా ఉన్నారు. ఈ 15 దీనికి ఎక్స్పర్ట్ నెఫ్రాలజిస్ట్ కూడా మనకి వైజాగ్ నుంచి రావడం జరిగింది. అందరినీ చూడడం జరిగింది. ట్రీట్మెంట్ ప్రోటోకాల్ కూడా చేంజెస్ కూడా కొన్ని చేశారు. సో దీని ప్రకారం బెస్ట్ ట్రీట్మెంట్ దట్ ఈస్ అవైలబుల్ వీఆర్ డూయింగ్ ఫర్ ఆల్ ది పేషెంట్స్ అండి. సో నిన్న సీఎం గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఏ ఫ్యామిలీలో అయితే మరణం ఉందో వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రపోజల్స్ కింద 10 లక్షలు హామీ ఇచ్చారు. దాని ప్రకారం ఈరోజు 4 కుటుంబాలకి మేము 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి వచ్చాము. సో ఆల్రెడీ పేషెంట్స్ ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో అందరికీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎటువంటి పేమెంట్ కూడా హాస్పిటల్ మీ దగ్గర ఛార్జ్ చేయదు. యాజ్ వెల్ యాజ్ ఆల్రెడీ ఖర్చు పెట్టిందంతా కూడా రీయింబర్స్ చేయడం జరుగుతుంది అనేది. అది కూడా గవర్నమెంట్కి ప్రపోజల్స్ రాసాము. అది కూడా మనకి టుమారో డే ఆఫ్టర్ టుమారో అవి కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మానిటర్ చేస్తున్నాము. 110 ఫ్యామిలీస్కి ఆయన మిల్క్ సప్లై చేసినట్టు తెలిసింది. అందులో 315 శాంపిల్స్ బ్లడ్ శాంపిల్స్ తీస్తే ఇద్దరికి ఎలివేటెడ్ రీనల్ లెవెల్స్ వచ్చినాయి. ఆ ఇద్దరిని కూడా హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. సిచ్యువేషన్ మానిటర్. ఈ ఇద్దరు కూడా అర్బన్ అండ్ కోరుకొండ అర్బన్ అండ్ రూరల్ ఈ 3 ఏరియాస్ సంబంధించి ఉన్నాయి. ఇంకొక 2 వీక్స్ ఈ సిమ్టమ్స్ అనేవి ఎక్స్పర్ట్ డాక్టర్స్ వాళ్ళు చెప్పిన ఒపీనియన్స్ ప్రకారం నెక్స్ట్ 2 వీక్స్ కూడా మనం జాగ్రత్తగా మానిటర్ చేయాలి. ఎందుకంటే సిమ్టమ్ ఎనీ టైం వస్తుంది అండ్ సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి నెక్స్ట్ 2 వీక్స్ వీ విల్ కీప్ దిస్ మెడికల్ క్యాంప్స్. ఎవ్రీ డే విల్ గో టు దెమ్. వీ విల్ ఆస్క్ ఫర్ దర్ హెల్త్ స్టేటస్. ఎవరికన్నా సరే కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వస్తున్నాయి, సడన్ సమ్ సిమ్టమ్స్ ఆఫ్ స్వెల్లింగ్ కానీ సిమ్టమ్స్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ యూరిన్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయనేది ఎవ్రీడే వీ విల్ బి మానిటరింగ్. భరోసా కల్పించున్నారు. రాజమహేంద్రవరంలో ఈ పాలు కల్తీ వ్యవహారంలో మరణించిన వ్యక్తికి 10 లక్షల ఎక్స్గ్రేషియా, అలాగే బాధింపబడి ట్రీట్మెంట్ కొనసాగుతున్న వారికి ఏ విధమైన ఆర్థిక పరమైన భారం కలగకుండా ఆ ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది బాధ్యత అని చెప్పిన దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ పొందుతున్న సుమారు 11 మంది ట్రీట్మెంట్ పొందుతున్న వారందరి యొక్క ఎక్స్పెన్సెస్ కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటా ఉంది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు నిన్న మధ్యాహ్నం అనౌన్స్ చేస్తున్నారు అసెంబ్లీలో. అప్పటి వరకు ఖర్చు పెట్టింది కూడా వాళ్ళకి రీఎంబర్స్ చేసే బాధ్యత ఎవరైతే ఖర్చు పెట్టారో పేషెంట్ అటెండెంట్స్, అది కూడా వాళ్ళకి రీఎంబర్స్ చేసే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉంది. నిన్న మధ్యాహ్నం అంటే ఈ రోజుకి కరెక్ట్గా ఒక రోజు దాటిన వెంటనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఆ కుటుంబాలకి భరోసా కల్పించే విధంగా కూడా ఈ రోజున చర్యలు ముందుకెళ్తా ఉన్నాయి. ఓ పక్కన మనం ఇచ్చిన హామీకి అనుగుణంగా చనిపోయిన వారి కుటుంబం 4, ఆ 4కి కూడా ఇప్పుడే 10 లక్షల చెక్కులు అన్నది మేము జిల్లా యంత్రాంగం మేము అందరూ వెళ్ళి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరో పక్కన ట్రీట్మెంట్ పొందుతున్న వారు ప్రతి ఒక్కరిని సంప్రదిస్తామన్నాం. ఇప్పటి వరకు మీరు ఖర్చు పెట్టింది ఎంత అన్నది కూడా నిర్ధారించుకొని అదంతా కూడా వాళ్ళకి రీఎంబర్స్ చేసే ప్రాసెస్ స్టార్ట్ అయింది. ట్రీట్మెంట్ పొందుతున్న హాస్పిటల్స్ వారికి కూడా ఫర్దర్గా జరిగేదంతా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వాళ్ళకి ఎల్ఓసి రూపంలో ఇవ్వాలి, ఎవరన్నా ఎలాగన్న దాని మీద కూడా వాళ్ళకి కూడా ప్రాపర్గా కమ్యూనికేట్ చేయడం జరిగింది. క్రిటికల్గా ఉన్న వారికి ఇక్కడ ట్రీట్మెంట్ పొందడంతో పాటు ఇంకా మెరుగైన వైద్యం అందించడానికి హయ్యర్ సెంటర్స్కైనా తీసుకెళ్లవలసి వస్తే అది కూడా తీసుకెళ్ళడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నది కూడా తెలియచేసుకుంటూ ఈ దుష్ప్రచారాలు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేస్తూ ఉన్నారో ఆపితే మంచిది. ఎందుకంటే ఎవరైనా సరే కోరుకునేది కుటుంబానికి ఆదుకోవాలన్నది, ఆదుకున్నాం. ట్రీట్మెంట్ పొందుతున్న వారికి అండగా నిలబడాలన్నది, ఎందుకంటే వాళ్ళ మధ్య తరగతి వారు అది చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇది పునరావృతం కాకుండా కొన్ని చర్యలు నిర్ణయాలు తీసుకోవాలి. ఆ కార్యక్రమం కూడా ప్రభుత్వం చేయబోతా ఉంది. కాబట్టి ఇంకా మాట్లాడడానికి ఏముంది, రాజకీయంగా మీరు ఏదో ఓదార్పు చేసుకోవాలి, లేకపోతే యాత్రలు చేసుకోవాలి. అది చేస్తే చేసుకోండి, కానీ జరిగే వాటికి అడ్డపడకుండా మీ పని చేసుకుంటే మంచిదన్నది వైఎస్ఆర్సీపీ వారికి కూడా తెలియజేస్తాం. రాజమండ్రిలో ఏదైతే కల్తీ పాల వ్యవహారం దాదాపు 4 చనిపోవడం, చాలామంది ఇప్పటికీ కూడా ఒక 11 మంది హాస్పిటల్లో ఉన్నారు. సో ప్రభుత్వం తరఫున ఒక సమగ్రమైనటువంటి రెస్పాన్స్ ఉండాలి.
అని చంద్రబాబు నాయుడు గారి నుంచి కింద ఏఎన్ఎం స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా జిల్లా స్థాయి నుంచి మన కలెక్టర్ గారి నుంచి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో నిమగ్నమై ఉన్నారు. ప్రజాప్రతినిధులు కానివ్వండి, వీరంతా కూడా సమగ్రంగా స్పందించాలని చెప్పేసి ఒక రకరకాలైనటువంటి ఇక్కడ అంశాలు ఉన్నాయి దీంట్లో. ఒకటి మీరు చూసినట్లయితే ఎవరైతే మరణించారో వారందరికీ కూడా 10 లక్షలు ఇవ్వటం, ఇంకా ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వారందరికీ పూర్తిగా ప్రభుత్వమే ఖర్చు భరిస్తుందని చెప్పేసి హామీ ఇవ్వటం. అదేవిధంగా ఇంకో పక్కన ఎవరైతే ఈ పాలు సేవించి గత 16, 17, 18 తారీఖులో ఎవరైతే ఆ పాలు సేవించారో వారందరికీ కూడా టెస్టులు చేసి ఎవరైనా ఇంకొక ఇద్దరు అదనంగా ఇవాళ తెలుసుకున్నారు. దాదాపు 315 టెస్టులు చేశారు. దాంట్లో కూడా ఇద్దరు మళ్ళీ ఇవాళ జాయిన్ చేయడం జరిగింది. ఇంకా వారం రోజుల పాటు ఈ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్ పెట్టి వారిని కూడా మానిటర్ చేస్తే ఇంకా వారి హెల్త్ కండిషన్ అని చెప్పేసి కలెక్టర్ గారు కూడా స్పష్టం జరిగింది. అదేవిధంగా పోలీసు వారు ఏదైతే వారి దర్యాప్తులో ఈ పాలు వ్యాపారి ఎవరైతే ఉన్నారో వారి నిర్లక్ష్యం వల్ల ఈ సంఘటన జరిగింది కాబట్టి వారికి కూడా కఠినమైనటువంటి శిక్ష పడాలని చెప్పేసి ప్రభుత్వం వారికి కూడా ఇవాళ నిన్న రిమాండ్కి పంపించారు. ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టారు. వారికి కఠిన శిక్ష కూడా పడుతుంది. అంటే నిర్లక్ష్యం అని చెప్పి తప్పించుకోవడానికి లేదు, వారిపైన కూడా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏవైతే డైరీలు ఉన్నాయో ఈ సిటీకే కానివ్వండి, రూరల్ మొత్తం ఏరియా అంతా డైరీలు కానివ్వండి, అలాగే పాలు సరఫరా చేసేవారు ప్రతి ఒక్కరిపైన కూడా ఈ చిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిలీజ్ చేయడం, ఆ పాలు సరఫరా కూడా ఏ విధంగా ఉన్నదని మానిటర్ చేయడం కూడా జరుగుతుందని చెప్పేసి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.